హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే ఎప్పటిలాగే ఈసారి గూడా శివరాత్రి ముందు రోజు మార్కెట్‌కి వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసుకున్నాము. బావ, అత్తయ్య వాళ్ళు వెళ్లి తీసుకొచ్చేసారు. ఇంకా గుమ్మానికి బంతి పూలు, పూజకి పువ్వులు అన్నీ తీసుకొచ్చేసారు. మార్కెట్ అంతా అయితే చాలా క్రౌడ్ ఉందంట. కానీ ఫ్రూట్స్ అయితే ఎంత ఫ్రెష్‌గున్నాయంటే చాలా బావున్నాయి. ఇంకా శివరాత్రి గదా! అన్ని రకాల ఫ్రూట్స్, పువ్వులు, అన్ని కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి అక్కడైతే. ఇంకా స్వాతి అయితే మార్నింగే ముగ్గు వేసేసి గుమ్మంకి పూలు గూడా పెట్టేసింది. మేమైతే ఎప్పుడు చెప్తుంటాను గదా! మాల ఏం తీసుకొని రాము. బంతి పూలే తీసుకొనొచ్చేస్తాం విడివి అని జెప్పి, ఇంకా మా పెద్దత్తయ్య అయితే మాల చేసేసారు. మాకు ఇలా చేసుకుంటేనే బాగా అనిపిస్తది. మన చేతులతో ఇట్లా మాల చేస్తే మనకు అట్లా మంచి ఫీల్ ఒస్తది గదా! అందుకని. ఇంకా అత్తయ్య అయితే మార్నింగే మొత్తము పూజ గది మొత్తం అలంకరించేసి, దేవుళ్ళంతా రెడీ చేసి పెట్టేసి, పూజ స్టార్ట్ చేసేసారు. తర్వాత ఇంకా స్వామికి అభిషేకం గూడా చేసేసారు. అది అయిపోయిన తర్వాత మేమందరం కలిసి స్వామికి పంచామృతంతో అభిషేకం చేసుకున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మా పూజ అయిపోయిన తర్వాత చిన్నారమ్మతో అందరం కలిసి కాసేపు ఆడుకున్నాము. చిన్నారమ్మ వేసుకున్న ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే లాస్ట్ టైం మేము బిగ్ బజార్‌కెళ్ళినప్పుడు తీసుకున్నది. ఈ కలర్ అయితే తనకి చాలా బావుంది. మామూలుగా అయితే ఈరోజు టీవీలో దేవుడి సినిమాలు, దేవుడి పాటలే విందాం అనుకున్నాము. ఇంకా ఈ టీవీలో అయితే అన్ని దేవుడి మూవీసే వస్తున్నాయి. 'భక్త కన్నప్ప', 'శ్రీ మంజునాథ' ఈ మూవీస్ అయితే వచ్చాయి. ఈ 2 కంప్లీట్ చేసేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడైతే స్వాతి ఫ్రూట్స్ కట్ జేస్తుంది. శివరాత్రి అంటే ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం ప్రతిసారి. ఇవి 1 డే కోసమా లేక 1 వీకా అని జెప్పి నవ్వుకుంటుంటాము. ఇంకా ఈవినింగ్ అయితే అందరం కలిసి గుడికి వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. మనం నడుచుకుంటే ఎళ్ళిపోవచ్చు. నైట్ శివపార్వతుల కళ్యాణం గూడా జరుగుతుంది. బయట గోమాత ఉంటే స్వాతి వెళ్ళి ఇంకా తోటకూర తినిపించింది. ప్రదక్షిణలు గూడా చేసేసుకున్నాము. దర్శనం గూడా అయిపోయింది. క్రౌడ్ ఉన్నారు కానీ మాకైతే దర్శనం బాగా జరిగింది. తర్వాత ఇంక ఇంటికొచ్చేసాము. ఈ గుడి కట్టించి గూడా 3 ఇయర్సే అవుతుంది. అన్ని ఫెస్టివల్స్ బాగా చేస్తారు ఇక్కడైతే. ఇంకా అభిషేకం గూడా చేసుకున్నాము. ఇక్కడైతే మనమే అభిషేకం చేసుకోవచ్చు స్వామికైతే.
మా పెద్దత్తయ్య స్వాతి అయితే బారకట్ట బాగా ఆడతారు. ఇప్పుడైతే స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుకుంటున్నారు. టీవీలో సద్గురు ప్రోగ్రామ్ వస్తుంటే చూసాము. భక్తి ఛానల్లో అయితే జ్యోతిర్లింగాల క్షేత్రాల గురించి లైవ్ ఇచ్చారు. ఇంకా మేమందరం చూసుకుంటూ అలాగే కూర్చున్నాము. చిన్నారమ్మ అయితే ఇంకా నిద్రపోయింది. నేను, అత్తయ్య, బావ, చిన్న 2:00 వరకే ఈరోజు మేల్కొని ఉన్నాము. ఇంకా తర్వాత వెళ్ళి నిద్రపోయాము. మేము అనుకున్నాము మార్నింగ్ వరకు ఉండాలి, ఈసారి అస్సలు పడుకోకూడదు, జాగరణ చెయ్యాలి అని చెప్పి. కానీ ఒక్కొక్క వికెట్ డౌన్ అయిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. కానీ స్వాతి పెద్దత్తయ్య అయితే మార్నింగ్ వరకు అలాగే ఉన్నారు. దేవుడివి పాటలు వినుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, దేవుడివి అన్నీ అలానే కూర్చొని ఉన్నారు. ఇంకా 5:00 అయితే వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసేసారు. ఏమేం చేశారంటే పులిహోర, గారెలు, దద్దోజనము, పాయసము అన్నీ చేసేసి దేవుడికి కూడా పెట్టేశారు. ఇంకా మేము కూడా మార్నింగ్ పూజ చేసేసుకున్నాము. మా ఇంటి శివరాత్రి అయితే ఇలా జరుపుకున్నాము మేమైతే. సినిమాలో విలన్ ఎట్లా నవ్వుతాడు రా? చూపి, అది ఏంటిది? అది అది చపాతీ కాదురా, చపాతీ. చపాతీ. మళ్ళీ చెప్పు. చపాతీ కాదురా, చపాతీ. 1 2 3 4 5 6 7 8 9 10 high five. Good job. నువ్వు చెప్పు గుడ్ జాబ్. నాకు అమ్మకి గుడ్ జాబ్ చెప్పు. ఐషు అట్లా కాదు, అలా కాదు, ఇలా ఇచ్చుడు ఇచ్చుడు 1 1 1 1 1 1 ఇలా. ఓకే, అట్లా కాదు ఐషు. ఐషు చూడు, అమ్మని చూడు, ఇదిగో 1 1 1 1 1 at a time. ఓకే, ఏం చేస్తున్నావు నన్ను? దీంతో టేప్లేనా? సరే కానీ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.